రామారెడ్డి గారు మొట్టమొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యేగా వారికి సాధారణంగా స్వాగతం చెప్పడం జరిగింది. అలాగే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. ఆ రివ్యూ మీటింగ్లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ప్యాకేజ్ 2021-21A ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1,05,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గానికి 80,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి, అట్లాగే కోరుట్ల నియోజకవర్గానికి 29,000 ఎకరాలు, మొత్తంగా 2 లక్షల ఎకరాలకు సాగుని అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయినాయి, హెడ్వర్క్స్ పూర్తయినాయి, పంపోజులు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. కేవలం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లేస్తే మరి ఇమీడియట్గా 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కొద్దిగా ఆలస్యం తీసుకొని, కొద్దిగా టైం తీసుకొని 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ప్రాబ్లం వల్ల ఏంటంటే అది పైప్ లైన్ ప్రాజెక్ట్, అది పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే ఈ సీజన్లో ఆ పైపులు తవ్వటానికి రైతులు మా పంట నష్టపోతున్నది అని చెప్తా ఉన్నారు. కాబట్టి రైట్ ఆఫ్ వే ఒకటి, ఆ పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వగలిగితే ఇమీడియట్గా రైతులు ఆ పైప్ లైన్ లేపిస్తే ఇమీడియట్గా 1,15,000 ఎకరాలు, మరి వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలో 80,000, అట్లనే ఒక 29,000 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, 5,000 ఆర్మూర్ నియోజకవర్గంలో ఇమీడియట్గా ఇవ్వచ్చు. అది రిక్వెస్ట్ చేసినాం మేము, తప్పకుండా చేద్దామని చెప్పినారు మంత్రి గారు. అట్లనే బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఫత్తేపూర్, చిట్టాపూర్, సుర్గురియాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 150 కోట్లతో మంజూరైంది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి అది పనులు మొదలైనవి, కానీ చాలా నత్తనడకన జరుగుతూ ఉన్నది. అది 9,700 ఎకరాలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది. మనం బాల్కొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 చిల్లర ఎకరాలు దాంతో వస్తుంది. బాల్కొండ, చిట్టాపూరు, శ్రీరాంపూరు మా బాల్కొండ నియోజకవర్గంలో, ఫత్తేపూరు, సుర్బిరియాల్కి ఆర్మూర్ నియోజకవర్గంలో. దాన్ని కూడా వేగవంతం చేపియాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. అది కూడా చేపిస్తానని చెప్పి ఒప్పుకున్నారు మంత్రి గారు. అట్లనే చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించింది ఉందో దాని ముందు దాంట్లో సిమెంట్ పైప్ లైన్లు వాడినారు. సిమెంట్ పైపులు లీకేజ్ల ప్రాబ్లం అవుతూ ఉన్నది. లీకేజీలు కావడం మూలంగా చివరి మరి ఏదైతే చెరువు ఉన్నదో నర్సాపూర్ చెరువు నీళ్ళు అందట్లేదు. స్టేజ్ 2 అంటారు దాన్ని చౌట్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో. ఆ నర్సాపూర్ చెరువు దానిక నీళ్లు పోవాలి అని అంటే చెట్పల్లి దగ్గర దాని పంప్ హౌస్ ఉంది. అది లక్ష్మీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మీద పెట్టినారు, మెయిన్ సోర్స్ అది. ఆ పంప్ హౌస్ నుంచి నర్సాపూర్ దానిక పోవాలనంటే ఈ సిమెంట్ పైప్ లైన్లో లీకులు రావడం మూలంగా నీళ్లు పోవట్లేదు. కాబట్టి దాన్ని ఎంఎస్ పైప్ లైన్లుగా మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఒకటేసారి మార్చడానికి డబ్బులు ఎక్కువైతాయి అనుకుంటే దశల వారీగా మార్చండి. మొదలు ఫస్ట్ ఫేజ్ ఒక 17 ఎకరాలు, తర్వాత సెకండ్ ఫేజ్ 12 ఎకరాలు, ఈ 30 ఎకరాలకి ఇట్లా చేసుకోగలుగు 17 కిలోమీటర్లు, సెకండ్ ఫేజ్ 12 కిలోమీటర్లు, ఈ 30 కిలోమీటర్లు చేసుకోగలిగితే ఆ చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా నీళ్లు చివరి చెరువు మట్టుకు తీసుకుపోవచ్చు అని రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా ఆయన ఒప్పుకున్నారు, చేపిస్తానని చెప్పినారు. అట్లనే ఈ మొత్తం పోచంపాడు ప్రాజెక్టు కట్టడానికి, ఈ పోచంపాడు ప్రాజెక్టు ఇక్కడ ఉన్నదే అని అంటే బాల్కొండ, ఆర్మూర్ 2 నియోజకవర్గాల్లోని ఎన్నో గ్రామాలు మునిగిపోయినాయి. ఎంతోమంది ప్రజలు త్యాగం చేసినారు, ఆ త్యాగం వెలకట్టలేనిది. కాబట్టి వారికి ఇక్కడి ప్రాంతం వారికి ఉపాధి ఇవ్వటానికి ఇక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ రావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నుంచి కోరిక ఉన్నది. నేను పోయినసారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాన్ని టూరిజం శాఖ వారితో మాట్లాడి ఇక్కడ ఈ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాం. ఈ జలాల్పూరు, మన నాగాపూరు, ఈ 2 ఊర్ల దగ్గర పరిసరాల్లో మంచి ల్యాండ్స్ ఉన్నాయి, దీవులు కూడా ఉన్నాయి, 2 దీవులు ఉన్నాయి, మంచి ఐలాండ్స్ ఉన్నాయి 2. ఇవన్నిటినీ కలుపుకొని ఒక మెగా ప్రాజెక్ట్, టూరిజం ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ఒక ఆలోచన. అట్లనే పోచంపాడు ప్రాజెక్ట్ నుండి, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి పునర్జీవనం చేసినాం కాబట్టి పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది. పోచంపాడు ప్రాజెక్ట్ నుండి బాసర మట్టుకు ఒక బోటు కూడా నడిపించాలని చెప్పి అప్పుడు ట్రయల్ రన్ కూడా చేసినాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ప్రభుత్వం దగ్గర అవన్నీ కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి
అట్లాగే జూపల్లి కృష్ణారావు గారికి, టూరిజం మంత్రి గారికి ఇద్దరికి కూడా కోరడం జరిగింది. దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము, ఎగ్జామిన్ చేస్తామని చెప్పినారు. మరి ఏదైతే ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి వారు మేము ఇచ్చిన అన్నిటికి కూడా చేస్తాము అని చెప్పినందుకు వారికి మా ధన్యవాదాలు. నిజంగా కూడా చేస్తే వారికి ఇంకా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు చెప్తాం. ఇది రైతుల కోసం చేస్తున్నది, ఈ ప్రాంత ప్రజల కోసం చేస్తున్న మరి ప్రయత్నం. దీంట్లో రాజకీయాలు లేవు. మరి తప్పకుండా ఇరిగేషన్ మంత్రి గారు ఈ పనులు చేసి పెడతారనే పూర్తి ఆశాభావంతో ఉన్నాం. చేసిన దానికి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం నుంచి ఒక ఎకరం కూడా నీరు వారలేదు మాట్లాడటం అని చెప్పిన నా నియోజకవర్గానికి పరిమితమైన అదంతా తప్పు మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ పంప్ హౌస్ ఇక్కడ ఉన్నాం, దీంట్లోకే నీళ్ళు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్ చేసుకొచ్చి దీంట్లో నీళ్ళు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్టులో వేసినాం. పోచంపాడు ప్రాజెక్టులో వేసినాం అంటే అర్థమైంది, పోచంపాడు కింద ఉన్నటువంటి ఆయకట్టుకంతా నీళ్ళు వస్తున్నట్టే కదా. అందుకోసమే అవన్నీ వట్టి మాటలు. ఇప్పటికి కూడా నేను ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా, ఏదైతే కుంగింది అన్న పేరు మీద ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో, ఎస్ కొద్దిగా ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే ఒకవేళ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఆ డ్యామేజ్ని ఏదైతే ఆ బ్యారేజ్ వీళ్ళు చెప్తున్న బ్యారేజ్ డ్యామేజ్ని రిపేర్ చేయొచ్చు. రిపేర్ ఇమీడియట్గా చేసి అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 మేడిగడ్డ దగ్గర వీళ్ళు కుంగింది అని అంటున్నారు. ఆ మేడిగడ్డ దగ్గర రిపేర్ చేస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 దగ్గరలో కూడా నీళ్ళు ఆపుకుంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని పోవచ్చు. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 మొత్తం కూడా ఆ నీళ్ళతోటి చేయొచ్చు. మొన్న మల్లన్న సాగర్లో నింపినాం, కొండపోచమ్మ సాగర్లో నింపినాం, సిద్దిపేట జిల్లా మొత్తం కూడా దాంతో పారింది, భువనగిరి జిల్లాలో కూడా పారింది. మరి ఇట్లా పారలేదు అనడం తప్పు మాట. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, భేషజాలకు పోకండి దయచేసి. ఎక్కడన్నా ప్రాజెక్టులో లోటుపాట్లు ఉంటే దాన్ని రిపేర్ చేయండి. ఇమీడియట్ సంవత్సరం కాలం అయిపోయింది, ఇంకా ఎంత బదనాం చేస్తారు మమ్మల్ని? చాలీగా సంవత్సరం అయిపోయింది, ఇంకా బదనాంలో జోలికి పోకండి. ప్రజలకు పనిచేసే పని చేయండి దయచేసి. దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఆపి ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 దగ్గరలో నీళ్ళు ఆపి అర్జెంటుగా మీరు ఎల్ఎండి నింపుకోవచ్చు, ఎంఎండి నింపుకోవచ్చు, కొండపోచమ్మ నింపుకోవచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, రంగనాయక సాగర్ నింపుకోవచ్చు. రిజర్వాయర్లు అన్నీ కూడా పెట్టి రెడీ ఉన్నాయి, పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి. కొద్దిగా రిపేర్ చేసి నీళ్ళు ఆపుకొని మొత్తం రైతులకు ఇవాళ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, భేషజాలకు పోకండి, రైతుల కోణంలో ఆలోచించి రిపేర్లు చేసి నీళ్ళు ఇచ్చే పని చేయండి. థ్యాంక్ యూ.